కాడ ఏమేం చేస్తేవో, ఏమేం పనులు చేస్తేవో, డబ్బులకి ఏడాడి తిరిగితేవో, ఎన్నెన్ని అవస్థలు పెడితేవో, యు ఆర్ వరీడ్ అండ్ అప్సెట్ అబౌట్ మెనీ థింగ్స్. నువ్వు చింతించినావు, అప్సెట్ అయిపోయినావు, దేన్నో చేసినావు. ఒక రోజుకి ఒక్కొక్కరు 100 పనులు చేసి ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఇహమందు పరమందు నీకు పనికొచ్చేది, నువ్వు బతికుండగా చచ్చినాక కూడా పనికొచ్చేది, యుగ యుగములకు దేవుడు ఉన్నంత కాలం నీకు పనికొచ్చేది ఏదన్నా ఉందంటే ఈడ కూర్చొని బోధ వినడం అనేది మాత్రం మర్చిపోవద్దండి. హల్లెలూయా. ఇట్ ఈస్ అన్ అసెట్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఒక అలవాటు మాత్రం పోకూడదు. ఎప్పుడు ఏం పోయినా, ఆస్తి పోయినా మళ్ళీ వస్తుంది, ఆరోగ్యం పోయినా మళ్ళీ వస్తుంది, ఏం పోగొట్టుకున్నా మళ్ళీ వస్తుంది. వినే అలవాటు పోయిందా ఇక నువ్వు జన్మలో బాగుపడలేవు. ఉత్తమమైంది, అవసరమైంది ఈ భూమి మీద ఇహమందు పరమందు నాకు ఆస్తిగా నిలిచేది. నేను ఈ భూమిని విడిచిన తర్వాత కూడా నా జీవితాన్ని ప్రభావితం చేసేది ఈ వాక్యం ఒక్కటే. హల్లెలూయా.